అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది. తులారాశి వారు ఈ వీడియో చూడకపోతే మీకే నష్టం. జాతకంలో పెను మార్పులు జరగబోతున్నాయి. వెన్నుపోటు పొడవబోతున్నారు, జాగ్రత్త. ఎలాంటి పెను మార్పులు జరగబోతున్నాయి, వెన్నుపోటు అనేది ఎవరు పొడవబోతున్నారు అన్నది తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురూజీ ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను. ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. తులారాశిలో ఉన్నటువంటి ఆడవారికి కానీ మగవారికి కానీ వారి జీవితంలో చాలా పెద్ద మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఈ మార్పుల వల్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ ఇబ్బందులు తొలగాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను, చూడండి. జాతకంలో పెను మార్పులు. గురుగ్రహ ప్రవేశం వెనక్కి వెళ్ళిపోతుంది. అష్టమ శని ప్రవేశం ఈ జాతకంలో తులారాశి వారిలోకి ప్రవేశించబోతోంది. దీని ప్రభావం వల్ల వీరు చాలా వరకు నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి జాతకంలో అదృష్ట గడియలు చాలా వరకు వెనక్కి వెళ్ళిపోతాయి. వ్యాపారాలలో నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగాల్లో మిత్రులు అందరూ శత్రువులు అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందరితో సన్నిహితంగా ఉండేందుకే ఎక్కువ ప్రయత్నం చేయండి. కుటుంబంలో కూడా అనుకున్నంత అనుకూలత అనేది ఉండదు. ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, భార్యాభర్తలు అధికంగా గొడవలు పడటం, ఇంట్లో ఎటుపోయి వచ్చినా కూడా మనశ్శాంతి లేనట్టుగా మీరు భావించడం లాంటివి చాలా వరకు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో చూస్తే చాలా వరకు ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. ఆరోగ్యంలో కూడా కొన్ని ఇబ్బందులనే పడతారు. మీరు సంపాదించేటువంటి 100 రూపాయల్లో 50 రూపాయలు హాస్పిటల్ ఖర్చుకి అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే వ్యాపార రంగం నుంచి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం చాలా కనబడుతుంది. మరి ఈ శని ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా కానీ, అలాగే మనశ్శాంతి పరంగా కానీ, కుటుంబంలో కానీ అనేక రకాల ఇబ్బందులు మీకు రాబోతున్నాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా తులారాశి వారిని భయపెట్టాలని చెప్పటం లేదు. తులారాశి వారికి జాగ్రత్త పడండి అని చెబుతున్నాను. మరి ఇలాంటి ఇబ్బందుల నుంచి తొలగిపోవాలి, ఇలాంటి ఇబ్బందులు రాకూడదు అంటే లక్ష్మీ నరసింహస్వామికి మీరు పూజ చేయండి, ప్రార్థించండి. ప్రతిరోజు నెయ్యితో ఒక చిన్న దీపం స్వామి పేరు మీద పెట్టండి. తద్వారా మీకు జరగాల్సినటువంటి నష్టాల్లో కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. వెన్నుపోటు పొడవబోతున్నారని చెప్పాను. ఎవరు వెన్నుపోటు పొడవబోతున్నారు అంటే తులారాశి వారు ప్రేమించినటువంటి వాళ్ళు వెన్నుపోటు పొడవబోతున్నారు. స్నేహితులు పొడవబోతున్నారు. ప్రేమించినటువంటి వాళ్ళు దూరంగా వెళ్ళిపోవటం, మీ ఫోన్లు ఎత్తకపోవటం, లేదా మరొకరిని వివాహం చేసుకోవటం, అనేక రకాలుగా మీ జాతకంలోంచి వాళ్ళు దూరం అయిపోయి మీకు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే మీకు ఒకవేళ గతంలో కూడా ఇలాగ చాలా జరిగాయి వీళ్ళకి, ఆడవారికి కానీ మగవారికి కానీ. అలా జరిగి ప్రేమ విఫలమైపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగే కనుక మీకు కూడా ఇప్పుడు ఇదే పరంగా జరిగినట్లయితే కనుక ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. అలాగే స్నేహితులు కూడా వెన్నుపోటు పొడవబోతున్నారు. మీరు బాగా నమ్మిన వాళ్ళు, నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు, మీ యొక్క రహస్యాలని అవతల వాళ్ళకి పంచుకున్నటువంటి వాళ్ళు మీ రహస్యాలని శత్రువులకి చెప్పటం, లేదా మీకు సంబంధించిన విషయాలు నలుగురిలో చెప్పడం లాంటివి చేస్తారు. తద్వారా మీరు చాలా బలహీన పడిపోతారు, చాలా వీక్నెస్ అయిపోతారు. ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే మీరు డబ్బు గనక ఎవరికైనా ఈ సమయంలో ఇచ్చినట్లయితే అది తిరిగి రాదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే 100% మీరు నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి.
మీకు ఎటువంటి అనుమానాలున్నా, సందేహాలున్నా, మీ శత్రువుల వల్ల మీకు ఇబ్బందులు ఉన్నా, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీరు ప్రేమించిన వాళ్ళని దక్కించబడును. ప్రేమ సమస్యలు, మానసిక సమస్యలు, చేతబడి సమస్యలు, అలాగే గుప్త నిధుల పరిష్కారం కోసం ఈ గురువుగారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలు మీకున్నా, మీ పక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళకున్నా ఈ నెంబర్ అవతల వాళ్ళకు కూడా పంపించండి.